Next, we have discussed Solanaceae family. Next, we are going to discuss Liliaceae. Liliaceae family ni lily family అని కూడా అంటారు. It is also called as lily family. ప్రీవియస్ క్లాస్ లో మనం చెప్పుకున్న సోలనేసి చెప్పుకున్నప్పుడు సోలనేసి ఫ్యామిలీని ఏమంటారని చెప్పుకున్నాం. ఇట్ ఈస్ పొటాటో ఫ్యామిలీ. సోలనేసి ఫ్యామిలీని పొటాటో ఫ్యామిలీ అంటారు. లిలియేసి ఫ్యామిలీని ఇట్ ఈస్ కాల్డ్ as లిల్లీ ఫ్యామిలీ. లిల్లీ కుటుంబం అని పిలుస్తారన్నమాట. ఈ లిలియేసి ఫ్యామిలీకి చెందిన ప్లాంట్స్ వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ అయి ఉన్నాయన్నమాట. ఈ ఫ్యామిలీకి చెందిన ప్లాంట్స్. నెక్స్ట్ ఏంటంటే ఇవి ఎలా ఉంటాయంటే మీసోఫైట్స్ ఆర్ జీరోఫైట్స్. మీసోఫైట్స్గా ఉంటాయి, కొన్ని ప్లాంట్స్ జీరోఫైట్స్గా కూడా ఉంటాయి అనమాట. మీసోఫైట్స్గా ఉండే ప్లాంట్స్కి ఎగ్జాంపుల్, మీసోఫైట్స్ అంటే టెరెస్ట్రియల్ ప్లాంట్స్. మీసోఫైట్స్ అంటే తెలుగులో సమోద్బీజాలు. మీసోఫైట్స్ మధ్య రకం మొక్కలు అంటే సమోద్బీజాలు. నెక్స్ట్ వీటికి ఎగ్జాంపుల్ మీసోఫైట్స్కి ఎగ్జాంపుల్ లిలియం, ఆలియం, లిలియం. ఆలియం, లిలియం మీసోఫైట్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ సమ్ ఆర్ జీరోఫైట్స్. జీరోఫైట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆస్పరాగస్, నెక్స్ట్ రస్కస్. జీరోఫైట్స్ అంటే ఎడారి మొక్కలు ఏంటి. సమ్ ఆర్ మీసోఫైట్స్, అనదర్ సమ్ ఆర్ జీరోఫైట్స్. జీరోఫైట్స్కి ఎగ్జాంపుల్ ఆస్పరాగస్, రస్కస్. నెక్స్ట్ మనకి ఈ ఫ్యామిలీకి సంబంధించిన సమ్ ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆలియం సీపా. ఆలియం సీపా అంటే ఇది ఉల్లి, నీరుల్లి. తర్వాత ఆలియం సటైవం. ఆలియం సటైవం అంటే వెల్లుల్లి. నెక్స్ట్ ఎలోవెరా. ఎలోవెరా మనం ఉపయోగిస్తాం కదా, మన ఇంటి దగ్గర అది పెంచుకుంటాం కదా. ఎలోవెరా కూడా ఏ ఫ్యామిలీకి సంబంధించింది అంటే లిలియేసి ఫ్యామిలీకి సంబంధించిన మొక్క. నెక్స్ట్ స్మైలాక్స్, రస్కస్, ఆస్పరాగస్. క్లాడోఫిల్స్ కోసం చెప్పుకున్నప్పుడు మనం ఆస్పరాగస్ కోసం చెప్పుకున్నాం. ఆస్పరాగస్ కూడా లిలియేసి ఫ్యామిలీకి చెందిన మొక్క అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే లిలియేసి ఫ్యామిలీకి చెందిన సమ్ ప్లాంట్స్. నెక్స్ట్ మనం ప్లాంట్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఏం స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? హ్యాబిటేట్, నెక్స్ట్ రూట్ సిస్టమ్, స్టెమ్, లీవ్స్. ఇవి వెజిటేటివ్ క్యారెక్టర్స్, అలాగే ఫ్లోరల్ క్యారెక్టర్స్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ హ్యాబిట్ ఇదేంటి? మోస్ట్లీ పెరీనియల్స్. పెరీనియల్స్ అంటే బహువార్షికాలు. ఓకే, మోర్ దెన్ 2 years. 2 years కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికే మొక్కలు అన్నమాట బహువార్షికాల్ని పెరీనియల్స్ అంటారు అనమాట. మోస్ట్లీ పెరీనియల్స్. నెక్స్ట్ రూట్ సిస్టమ్ మనకి ఇది అడ్వెంటీషియస్ రూట్ సిస్టమ్. అబ్బురపు వేరు వ్యవస్థ.
నెక్స్ట్ స్టెమ్, కాండం. నేను ఆల్రెడీ చెప్పాను మీకు అడ్వెంటిషియస్ రూట్ సిస్టము, ఫైబ్రస్ రూట్ సిస్టము, అడ్వెంటిషియస్ రూట్ సిస్టము, వీటి కోసం నేను చెప్పాను. మీరు ఒకసారి అవి చూడండి. నెక్స్ట్ స్టెమ్. స్టెమ్ ఏంటి? అండర్ గ్రౌండ్, అంటే భూగర్భంగా పెరుగుతుంది, భూగర్భస్థం. నెక్స్ట్ పెరినియల్. పెరినియల్ అంటే మోర్ దెన్ 2 years, 2 years కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికే బహువార్షికం, పెరినియల్ ప్లాంట్. నెక్స్ట్ సమ్ బల్బ్. బల్బ్ బల్బ్ అంటే తెలుగులో లసనం. లసనం. ఉల్లిపాయ ఉంది కదా, ఉల్లి, వీటిని బల్బ్స్ అని అంటారు అనమాట. ఆలియం. ఆలియం సీప అంటే నీరుల్లి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఆలియం సీపా. కోమ్, కాల్చికం ఎగ్జాంపుల్ దీనికి, కోమ్కి. నెక్స్ట్ రైజోమ్. కోమ్ అంటే తెలుగులో కందం. కందం. రైజోమ్. రైజోమ్ అంటే కొమ్ము. రైజోమ్ గా మనకి గ్లోరియోసా, గ్లోరియోసా సూపర్బా. ఈ ప్లాంట్స్ ఏంటంటే మనకి ఈ విధంగా ఉంటాయి. కొన్ని ఏమో బల్బ్, కోము, తర్వాత రైజోమ్ గా. రైజోమ్ అంటే తెలుసు కదా మీకు, రైజోమ్. వీటి కోసం నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, మీరు ఒకసారి అవన్నీ చూడాలి. నెక్స్ట్ సమ్ ఆర్ ఏరియల్. ఏరియల్ అంటే కూడా చెప్పాను. ఏరియల్ అంటే ఏంటి? అప్వర్డ్, పైకి పెరుగుతుంది మనకి కనిపించే విధంగా. ఏరియల్ అంటే వాయుగతం. నెక్స్ట్ వీక్. స్టెమ్ అనేది ఎలా ఉంటుందంటే వీక్ గా ఉంటుంది. చూడండి, మనం ఉల్లిపాయని మనకి ఇంటి దగ్గర ఎప్పుడైనా నిల్వైపోయిన ఉల్లిపాయలు ఉంటే అవి నేలలో మనం ఏంటంటే ప్లాంటేషన్ చేసినప్పుడు మనకి దానికి స్టెమ్స్ వస్తాయి, లీవ్స్. ఆ స్టెమ్ అనేది ఎలా ఉంటుంది? చాలా వీక్ గా ఉంటుంది అనమాట. బలహీనం, తెలుగులో బలహీనమైన స్టెమ్ ఉంటుంది, కాండం, బలహీనమైన కాండం ఉంటుంది. టెండిల్స్. టెండిల్స్ అంటే నులు తీగలు తెలుగులో. తీగల్లా ఉంటాయి కదా, ఈ విధంగా టెండిల్స్ అంటే. ఇవి టెండిల్స్. వీటిని మీరు పాదులు, బేరపాదు, ఆనపపాదు, బిటర్ గర్డ్, రిడ్జ్ గర్డ్, ఇలాంటి పాదులు ఉంటాయి కదా, పాదుల్లో మీరు ఇలాంటి టెండిల్స్ చూస్తారనమాట. ఇలా స్ట్రక్చర్ కనిపిస్తుంది మేము తిరిగి స్పైరల్ గా. ఈ స్ట్రక్చర్ ని టెండిల్ అంటారు. నెక్స్ట్ క్లైంబర్స్, తెలుగులో లతలు. అంటే ఇవి ఏంటంటే డిపెండింగ్ అపాన్ ఎనదర్ ప్లాంట్, వేరొక ప్లాంట్ మీద అనుకుని పెరుగుతూ ఉంటాయి అనమాట. క్లైంబర్స్ పాకుతూ ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ గ్లోరియోసా. నెక్స్ట్ బ్రాంచెస్ మాడిఫైడ్ ఇంటూ క్లాడోఫిల్స్. క్లాడోఫిల్స్, క్లాడోఫిల్ తెలుగులో క్లాడోఫిల్లే అంటారు. క్లాడోఫిల్స్. బ్రాంచెస్ దాంట్లో ఉండే కొమ్మలు ఏ విధంగా మాడిఫై అయి ఉంటాయంటే క్లాడోఫిల్స్. క్లాడోఫిల్స్ అంటే ఏంటంటే ఇవి బ్రాంచెస్ లిమిటెడ్ గ్రోత్ ఉంటుంది అనమాట. బ్రాంచెస్ కి లిమిటెడ్ గ్రోత్ ఉండి ఏం చేస్తాయంటే అవి స్టెమ్ ఏ విధంగా మాడిఫై అవుతుందంటే ఫోటోసిన్సిస్ జరుపుకునే విధంగా మాడిఫై ఉంటాయి అనమాట. స్టెమ్ లో లిమిటెడ్ గ్రోత్ ఉండి ఫోటోసిన్సిస్ జరుపుకుంటాయి. వాటిని ఏమంటారంటే క్లాడోఫిల్స్ అంటారు అనమాట. క్లాడోఫిల్స్. దీనికి ఎగ్జాంపుల్ రస్కస్, ఆస్పరాగస్. క్లాడోఫిల్స్ కింద స్టెమ్ బ్రాంచెస్ క్లాడోఫిల్స్ కింద మాడిఫై అయ్యేది ఏ ప్లాంట్స్ అంటే రస్కస్, ఆస్పరాగస్. ఆస్పరాగస్ ప్లాంట్ ఇలా ఉంటది, దాంట్లో అంత గ్రీన్ కలర్ లోనే ఉంటది, ఎందుకంటే దాంట్లో ఫోటోసిన్సిస్ జరుగుతుంది. బ్రాంచెస్ ఇలా ఉంటాయి. ఏంటిది? జీరోఫైట్ ప్లాంట్ కదా, ఇలా ఉంటాయి అన్నమాట ఆస్పరాగస్. నెక్స్ట్ లీవ్స్, పత్రాలు. చూడండి, మోస్ట్లీ రాడికిల్. రాడికిల్ అంటే మూల సంబంధం, తెలుగులో మూల సంబంధం. మనకి రూట్ ఫార్మేషన్ లో చూసుకున్నాం కదా, రూట్ అనేది
ప్రైమరీ రూట్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, రాడికల్ నుంచే ఫామ్ అవుతుంది అనమాట. అంటే స్టార్టింగ్ నుంచి, ఇక్కడ మూల సంబంధం నుంచి, పునాది ఫౌండేషన్ నుంచి. లీవ్స్ అనేవి ఏంటంటే మూల సంబంధం అంటే రాడికల్. నెక్స్ట్ రాడికల్ ఎక్కడ, ఆలియంలో. చూడండి లీవ్స్ అన్ని కూడా పక్క నుంచి వచ్చినట్టు ఏమన్నా కనిపిస్తుందా, లేదు, అంతా కూడా ఒక చోట నుంచి వచ్చినట్టే కనిపిస్తుంది. ఇది ఆలియం. ఇప్పుడు మనం లిలియేసి ఫ్యామిలీ చెప్పుకుంటున్నాం కదా, ఈ లిలియేసి ఫ్యామిలీకి ఎగ్జాంపుల్ గా మనం ఏ ప్లాంట్ తీసుకున్నామంటే ఆలియం సీపా, అంటే నీరుల్లిని తీసుకున్నాం అనమాట, ఉల్లిపాయని. చూడండి ఇది రెడ్యూస్డ్ స్టెమ్, రెడ్యూస్డ్ స్టెమ్, తెలుగులో సంక్షిప్త కాండం. నెక్స్ట్ ఇది ట్యూనికేటెడ్ స్టెమ్, స్టెమ్ ఇది ట్యూనికేటెడ్ స్టెమ్ అంటే కంచికిత లసనం. ఇవి లీవ్స్, పత్రాలు. ఇది ఇన్ఫ్లోరెసెన్స్, పుష్ప విన్యాసం. ఓకే, ఇది మీరు డయాగ్రామ్స్ బాగా నేర్చుకోవాలి. ఎస్ఏ క్వశ్చన్ లో మీకు ఆలియం సీపా, ఇది స్టెమ్ మోడిఫికేషన్. స్టెమ్ మోడిఫికేషన్ చదివినప్పుడు అన్ని డయాగ్రామ్స్ కూడా మీరు బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ కాలైన్. కాలైన్ అంటే కూడా నిన్నే చెప్పాను, కాలైన్ చెప్పాను. కాలైన్ అంటే ఏంటి, లీవ్స్ అటాచ్డ్ స్టెమ్. లీవ్స్ స్టెమ్ కి అటాచ్ చేయండి కాలైన్ అంటారు. ఇలా ఇది స్టెమ్, స్టెమ్ కి లీవ్స్ అటాచ్ చేయండి కాలైన్ అంటారు. ఇలా ఎక్కడ కాలైన్ ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాంపుల్ స్మైలాక్స్ గ్లోరియోసా. నెక్స్ట్ సింపుల్ లీఫ్, సరళపత్రం. కాలైన్ అంటే తెలుగులో ప్రకాండ సంబంధం. సింపుల్ అంటే సరళ. సింపుల్ లీఫ్ అంటే మనకి ఇది సింపుల్ లీఫ్, సింగిల్ గా ఒకే లీఫ్ ఉందనుకో, ఇది సింపుల్ లీఫ్. నెక్స్ట్ లీవ్స్ అనేవి ఇలా అటాచ్ అయ్యి ఉన్నాయి అనుకో, ఇది కాంపౌండ్ లీఫ్. కాంపౌండ్ లీఫ్. సింపుల్ అంటే తెలుగులో సరళపత్రం. కాంపౌండ్ లీఫ్ అంటే సంయుక్త పత్రం. మీరు ఈ టర్మ్స్ అన్ని కూడా బాగా నేర్చుకోవాలి. సింపుల్ లీఫ్, కాంపౌండ్ లీఫ్ చదివేటప్పుడు అన్ని కూడా మీకు డౌట్స్ వస్తాయి. చదివేటప్పుడు సింపుల్ లీఫ్ అని, కాంపౌండ్ లీఫ్ అని చెప్పేటప్పుడు కొంచెం క్లియర్ గా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. లీవ్స్ అనేవి చూడండి మోస్ట్లీ రాడికల్. తర్వాత కాలైన్. కాలైన్ అంటే తెలుసు కదా, లీవ్స్ అటాచ్డ్ ఆన్ ద స్టెమ్. నెక్స్ట్ స్మైలాక్స్ గ్లోరియోజాలో స్టెమ్ కి అటాచ్ అయ్యి ఉంటాయి. రాడికల్ గా ఎక్కడ ఉంటుంది, ఆలియం. ఆలియం సీపాలో చూడండి రాడికల్. ఇవన్నీ కూడా ఏంటంటే మూల సంబంధం. నెక్స్ట్ సింపుల్, సింగిల్ లీఫ్ ఉంటే దాన్ని సింపుల్ అంటారు. ఆల్టర్నేట్ అంటే స్టెమ్ లో ఈచ్ నోడ్స్ ఉంటాయి కదా, ఈ పార్ట్, ఇది నోడ్, ఇది నోడ్, ఇది నోడ్, ప్రతి నోడ్ దగ్గర సింగిల్ లీఫ్ ఉంటుంది అనమాట. ఈచ్ నోడ్ కంటైన్ సింగిల్ లీఫ్. ఇలా ఉంటే దాన్ని ఏమంటారు, ఇట్ ఆల్టర్నేట్. ఇది ఆల్టర్నేట్. లీవ్స్ రెండు కూడా ఆపోజిట్ గా ఉంటే దీన్ని ఆపోజిట్ అంటారు. అంటే ఈచ్ నోడ్ దగ్గర మనకి 2 లీవ్స్ వస్తాయి అనమాట. ఇలా వస్తే దాన్ని ఆపోజిట్. ఇది ఆల్టర్నేట్, ఆపోజిట్. మీకు ఏంటంటే
లీఫ్ తీసేసారు కాబట్టి, రిమూవ్ చేశారు కాబట్టి మీకు లీఫ్ కోసం చెప్పట్లేదు. లీఫ్ కోసం కూడా ఒకవేళ ఉంటే మీకు లీఫ్ కోసం కూడా చదవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ లీనియర్ చూడండి, లీనియర్ ఇలా ఇలా పెరుగుతుంది నిటారుగా. నెక్స్ట్ ఎక్స్టిప్యులేట్ లీవ్స్ కి అనేది నేను చెప్పాను, లీవ్స్ దగ్గర ఇలా స్టిప్యూల్ ఉంటుందని. ఇది చిన్న లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది అక్కడ చిన్నది. ఆ లీఫ్ లైక్ స్ట్రక్చర్ ని ఏమంటారని చెప్పాం, స్టిప్యూల్ అంటారని చెప్పాం. స్టిప్యూల్, ఇది స్టిప్యూల్. స్టిప్యూల్ అంటే పత్రపుచ్చం, తెలుగులో పత్రపుచ్చం. పత్రపుచ్చం. ఎక్స్టిప్యులేట్ అంటే ఇక్కడ ఏంటి, స్టిప్యూల్ లేదు, స్టిప్యూల్ లేకపోతే ఎక్స్టిప్యులేట్ అంటారు. నెక్స్ట్ ప్యారలల్ వెనేషన్. ప్యారలల్ వెనేషన్ అంటే సమాంతర ఈనెల వేపనం, తెలుగులో సమాంతర ఈనెల వేపనం. సమాంతర ఈనెల వేపనం. నేను వెనేషన్ కోసం కూడా చెప్పాను మరలా ఒకసారి. ఇలా నెట్ లాగా ఉంటే వెనేషన్ లీవ్స్ అబ్జర్వ్ చేయండి, మీకు ఈజీగా తెలుస్తుంది. ఇలా ఉంటే రెటిక్యులేట్, జాలాకార. అలా కాకుండా లీవ్స్ అనేవి ఇలా ఆపోజిట్ గా సమాంతరంగా ఉన్నాయనుకో, దాన్ని ఏమంటారంటే ప్యారలల్ వెనేషన్ అంటారు. మనకి లిలియేసి ఫ్యామిలీలో ఉండే వెనేషన్ ఏంటంటే ప్యారలల్ వెనేషన్. ఇది ఏంటంటే వెజిటేటివ్ క్యారెక్టర్స్ కోసం. ఏకాంత నిశ్చిత పుష్ప విన్యాసం. సాలిటరీ సైమ్ అంటే తెలుసు కదా, ఫ్లవర్ అనేది ఒక ఫ్లవర్ తో ఎండ్ అవుతుంది అనమాట. ఇన్ఫ్లోరెసెన్స్ ఒక ఫ్లవర్ తో ఎండ్ అవుతే దాన్ని సాలిటరీ సైమ్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ హైబిస్కస్. హైబిస్కస్ ప్లాంట్ చూడండి, దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు కూడా ఏంటంటే పక్కన యాక్సిలర్ గా ఒక ఫ్లవర్ వస్తుంది, కానీ దాని యొక్క ఇన్ఫ్లోరెసెన్స్ సింగిల్ ఫ్లవర్ తో ఎండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అంబెల్. అంబెల్ అంటే ఇలా ఉంటుంది కదా, అంబెల్ ఒక్క పాయింట్ దగ్గర నుంచే ఫ్లవర్స్ అని వస్తాయి. పెడిసిల్ లెంత్ అంతా కూడా ఈక్వల్ గా ఉంటుంది. ఇది అంబెల్. అంబెల్ గా కూడా ఉంటాయి. చూడండి, మనకి ఆలియం సీపలో, ఉల్లిలో, నీరుల్లిలో ఏ విధంగా ఉంటుంది, గుచ్చంలా ఉంటుంది. అంబెల్ అంటే గుచ్చం తెలుగులో. రెసిమ్ అంటే తెలుగులో మధ్య విసార. మధ్య విసార. రెసిమ్ ఎలా ఉంటుందంటే స్ట్రక్చరల్ గా రెసిమ్ అనేది ఏంటంటే ఇండెఫినిట్ గ్రోత్. ఇన్ఫ్లోరెసెన్స్ అనేది ఇండెఫినిట్ గా, అంటే ఫ్లవర్స్ అలా వస్తూనే ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి స్టిప్యూల్ ఉంటుంది. స్టిప్యూల్ అంటే పుష్పపుచ్చం. ఇక్కడ ఫ్లవర్స్ అన్ని ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, మనకి మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారు, ఇట్ ఈస్ కాల్డ్ as పెడంకిల్. పెడంకిల్. ఇక్కడ ఫ్లవర్ ఉన్నదాన్ని పెడిసిల్, వృంతం అంటారు. పెడంకిల్ అంటే తెలుగులో పుష్ప విన్యాస వృంతం. ఈ విధంగా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇది రెసిమ్, మధ్య విసార, పుష్ప విన్యాసం. నెక్స్ట్ ఫ్లవర్. ఫ్లవర్ చూడొచ్చు, పుష్పం. బ్రాక్టియేట్. బ్రాక్ట్స్ ఉంటాయి, మనం ఫ్లోరల్ డయాగ్రామ్ లో చూసుకోవచ్చు. బ్రాక్టియేట్ ఇదిగో చూడండి. నెక్స్ట్ ఈ బ్రాక్టియోలేట్, లఘుపుచ్చ రహితం. ఈ బ్రాక్టియేట్ లఘుపుచ్చ రహితం. ఫ్లవర్ ఇలా ఉన్నప్పుడు
ఇక్కడ స్టిప్యూల్స్ ఉంటాయి, ఇక్కడ మనకి బ్రాక్టియోల్స్ ఉంటాయి అన్నమాట. ఈ పైన ఫ్లవర్ దగ్గర బ్రాక్ట్స్ ఉంటాయి, ఇది బ్రాక్టియోల్. ఇక్కడ బ్రాక్టియోల్ లేదు కాబట్టి ఇక్కడ ఏంటి ఏమంటారు, ఈ బ్రాక్టియోలేట్. బ్రాక్టియోల్ లేకపోతే ఈ బ్రాక్టియోలేట్. బ్రాక్టియోల్ ఎక్కడ ఉంటుందో అర్థమైంది కదా, ఇక్కడ పెడిసిల్కి కొంచెం పై భాగంలో దానిపైన బ్రాక్ట్స్ ఉంటాయి, ఈ బ్రాక్టియోలేట్. నెక్స్ట్ పెడిసిల్లేట్. పెడిసిల్ ఉంటుంది ఫ్లవర్కి, పెడిసిల్. ఇదిగోండి, ఇది ఫ్లవర్ అయితే ఇది పెడిసిల్, పెడిసిల్లేట్. నెక్స్ట్ బైసెక్సువల్ అంటే బోత్ యాండిషియం గైనీషియం రెండు ఒక ఫ్లవర్ లో ఉంటే దాన్ని ఏమంటారంటే బైసెక్షువల్ ఫ్లవర్ అని అంటారు అనమాట. పెడిసిల్లేట్ అంటే వృంతయుతం. బైసెక్సువల్ అంటే ద్విలింగికం. యాక్టినోమార్ఫిక్ ఒక ఫ్లవర్ ని సెంటర్ నుంచి ఏ ప్లైన్ లో కట్ చేసినా 2 ఈక్వల్ పార్ట్స్ అయితే దాన్ని యాక్టినోమార్ఫిక్. ఫ్లవర్ ఎలా అంటే ఇలా కట్ చేసిన, ఇలా కట్ చేసిన, ఏ ప్లెయిన్ లో కట్ చేసినా మనకి 2 ఈక్వల్ పార్ట్స్ అవుతే అన్ని యాక్టినోమార్ఫిక్ అంటారు, సౌష్ఠవయుతం తెలుగులో. నెక్స్ట్ ట్రైమరస్ పంచభాగయుతం. చూడండి ఇక్కడ మనకి టెపల్స్ అంటారు. కేలిక్స్ కొరెల్లా రెండు ఫ్యూజ్ అయితే మనం దాన్ని ఏమంటాం టెపల్స్ అంటాం. చూడండి టెపల్స్ 3+3, అలాగే యాండిషియం కూడా 3+3. ట్రైమరస్ అంటే తెలుగులో పంచభాగయుతం. నెక్స్ట్ హైపోగైనస్. హైపోగైనస్ అంటే వావరీకి బిలో పార్ట్ నుంచి మనకి రిమైనింగ్ పార్ట్స్ అన్ని అరైజ్ అవుతాయి అనమాట. ఏంటి కేలిక్స్ కొరెల్లా ఇవన్నీ కూడా వావరీకి బిలో నుంచి అరైజ్ అవ్వడం జరుగుతుంది. హైపోగైనస్ అండకోశోదస్థితం. ఆల్రెడీ ఇవన్నీ నేను ఫస్ట్ సొలనేసి చెప్పినప్పుడు చెప్పాను, మీరు ఒకసారి అవన్నీ చెక్ చేయండి. అండకోశోదస్థితం. నెక్స్ట్ హోమోక్లాండియస్. హోమోక్లాండియస్ అంటే వితౌట్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ సెపల్స్ అండ్ కేలిక్స్ అండ్ కొరెల్లా. హోమోక్లాండియస్ అంటే సమపరిపత్రయుతం. హోమోక్లాండియస్ అంటే సమపరిపత్రయుతం. హోమోక్లాండియస్ అంటే ఏంటంటే నాట్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ కేలిక్స్ అండ్ కొరెల్లా. కొరెల్లా కేలిక్స్ రెండు కూడా ఏంటంటే విడివిడిగా ఉండవు, సపరేట్ గా ఉండవు, రెండు కూడా ఏంటంటే ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి అనమాట. చూడండి ఇక్కడ కొరెల్లా, ఈ అవుట్ సైడ్ ఉన్నది కేలిక్స్, లోపల ఉండేది కొరెల్లా. కానీ ఇక్కడ మనం రెండు కూడా ఫ్యూజ్ అయిపోయినాయి. ఇక్కడ మనకి కేలిక్స్ కొరెల్లా అని చెప్పరు, వీటిని ఏమంటారంటే ఇక్కడ టెపల్స్ అంటారు అనమాట. కేలిక్స్ కొరెల్లా రెండు ఫ్యూజ్ అయిపోయినాయి అనుకో, వాటిని ఏమంటారు టెపల్స్. ఇది మనకి ఇవి ఏంటంటే ఇవి టెపల్స్. టెపల్స్ అంటే ఏంటి, వితౌట్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ కేలిక్స్ కొరెల్లా. differentiated into calyx and corolla. కేలిక్స్ కి కొరెల్లాకి డిఫరెన్స్ లేకుండా రెండు ఫ్యూజ్ అయిపోయి ఉంటే దాన్ని టెపల్స్ అంటారు. మనకి లిలియేసి ఫ్యామిలీలో మనకి ఏంటంటే టెపల్స్, మనం తీసుకున్న ఆలియం సీపల్లో ఉండే కేలిక్స్ కొరెల్లా రెండు ఫ్యూజ్ అయిపోయినాయి కాబట్టి వీటిని ఏమంటారంటే టెపల్స్ అని అంటారు అనమాట. అండ్ దాన్ని ఏమంటారంటే హోమోక్లాండియస్, తెలుగులో సమపరిపత్రయుతం. పరిపత్రం అంటే ఏంటి, ఆకర్షణ పత్రావళి రక్షక పత్రాలు రెండు కలిసిపోయి ఉంటే దాన్ని పరిపత్రం అని అంటారు అనమాట. ఇక్కడ రెండు ఈక్వల్ గా కలిసిపోయి ఉంటాయి కాబట్టి దాన్ని సమపరిపత్రయుతం అని అంటారు అనమాట. చూడండి ఇక్కడ మీకు దీంట్లో ఫ్లోరల్ డయాగ్రామ్ అంటారు, దీన్ని ఫ్లోరల్ డయాగ్రామ్.
పుష్ప చిత్రం అంటారు. ఫ్లవర్ యొక్క స్ట్రక్చర్ ని మనం దీంట్లో చూడండి, ఫ్లోరల్ డయాగ్రామ్ లో చూడండి, బ్రాక్టియేట్, ఇంకా బ్రాక్ట్స్ అంటే ఇవి బ్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి బ్రాక్టియేట్. నెక్స్ట్ ఈ బ్రాక్టియేట్, పెడిసిల్లేట్, ఇది ఇందులో చూపించిన బైసెక్షువల్, యాక్టినోమార్ఫిక్. మనకి బైసెక్షువల్ లో యాక్టినోమార్ఫిక్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ గుర్తుతో ఇలా సున్న చుట్టి కానీ ఇలా పెట్టి కానీ చూపిస్తారనమాట. ఇది ఏంటంటే దేని చూపిస్తుందంటే బైసెక్షువల్ అండ్ యాక్టినోమార్ఫిక్ ఓవరీ పొజిషన్ కూడా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ యాక్టినోమార్ఫిక్ ఇందులోనే చూపిస్తుంది. నెక్స్ట్ ట్రైమరస్, చూడండి మనకి బయట అవుట్ సైడ్ 3 ఉన్నాయి. ఒకవేళ ఇవి కేలిక్స్ అనుకుంటే లోపల కొరెల్లా, రెండు కూడా ఫ్యూజ్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ మనం టెపల్స్ అంటున్నాం. ఇవి చూడండి ఈ విధంగా ఉంటే దాన్ని ఏమంటారంటే ట్రైమరస్. హైపోగైనస్, హైపోగైనస్, హైపోగైనస్ మరి సింబల్స్ తో చూపిస్తాం. హైపోగైనస్. నెక్స్ట్ వాల్వేట్ ఈస్టివేషన్, కవాటయుత పెరియంత్ అంటే తెలుగులో పరిపత్రం. నెక్స్ట్ పరిపత్రం చూద్దాం. పరిపత్రం 6 టెపల్స్ చూడండి, 1 2 3 4 5 6 టెపల్స్ ఉంటాయి అనమాట. 2 వారల్స్ లో 3+3 అరేంజ్మెంట్ లో ఉంటాయి. 2 వారల్స్ లో 3+3 అరేంజ్మెంట్. చూడండి అవుట్ సైడ్ 3, ఇన్సైడ్ 3, 3+3, 2 వారల్స్ లో 3+3 అరేంజ్మెంట్ లో ఉంటాయి 2 వరుసల్లో. వాల్వేట్ ఈస్టివేషన్, వాల్వేట్ ఈస్టివేషన్ కవాటయుత పుష్పరచన. ఓకే, వాల్వేట్ చూడండి ఈ విధంగా ఉంటే వాల్వేట్ అంటే. నెక్స్ట్ ఆండిషియం క్యాసరావలి, చూడండి 6 స్టామిన్స్ ఇన్ 2 వారల్స్. 6 స్టామిన్స్ ఉంటాయి 2 వారల్స్ లో ఉంటాయి. చూడండి మనకి టెపల్స్ కూడా 2 వారల్స్ లో ఉన్నాయి కానీ 3+3 అరేంజ్మెంట్ లో. చూడండి అవుట్ సైడ్ కి 3 ఉన్నాయి, 1 2 3. ఇవి 3 అవుట్ సైడ్ ఉన్నాయి, అది ఒక వారల్. నెక్స్ట్ ఇన్సైడ్ చూడండి 1 2 3 బ్లాక్ లో ఈ 3, అది 2 వారలు. అలా 6 స్టామిన్స్ 2 వారల్స్ లో అరేంజ్ అయ్యి ఉంటాయి అనమాట. 3+3 అరేంజ్మెంట్. నెక్స్ట్ ఎపిపిల్లస్, ఎపిపిల్లస్ అంటే చూడండి ఎపిపిల్లస్ ఇక్కడ చూపిస్తున్నా. ఆండిషియము దేని మీద అటాచ్ అయి ఉంటది, పెరియంత్. పెరియంత్ పి అంటే ఇక్కడ మనకి ఏముంటది, టెపల్స్ అంటే దేని ఏ సింబల్ తో చూపిస్తారు, పీతో. పెరియంత్. ఓకే, పి ఉంది కాబట్టి మనకి ఆండిషియం స్టామిన్స్. ఆండిషియం అంటే స్టామిన్స్, స్టామిన్స్ ఆండిషియం నుండి స్టామిన్స్ దేని మీద అటాచ్ అవుతాయి అంటే పెరియంత్ మీద. చూడండి అటాచ్ అయినాయి కదా, ఇలా అటాచ్ అవుతే దాన్ని ఏమంటారంటే ఎపిపిల్లస్ అంటారు. ఎపిపిల్లస్. నెక్స్ట్ ఆంథర్ డైథికస్. ఎపిపిల్లస్ అంటే తెలుగులో పరిపత్రో పరిస్థితం, పరిపత్రో పరిస్థితం. ఆంథర్ డైథికస్, డైథికస్ అంటే ద్వికక్షికం, సొల్లేసులో చెప్పాను ద్వికక్షికం. ఆంథ్ర ఇలా ఉంటుంది, ఇక్కడ పాలిన్ గ్రెయిన్స్ ఉంటాయి అన్నమాట. ఇదొక కక్ష, ఇదొక కక్ష. డైథికస్ 2 లోబ్స్ ఉంటాయి. డైథికస్ అంటే డై అంటే 2, థీక అంటే లోబ్, 2 థీకస్ డైథికస్. ఇందులో పాలిన్ గ్రెయిన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ బేసిఫిక్స్డ్, బేసిఫిక్స్డ్ అంటే పీఠ సంయోజితం, తెలుగులో పీఠ సంయోజితం. బేసిఫిక్స్డ్ అంటే ఇలా ఉంటుంది అనమాట, ఈ విధంగా ఫిక్స్ అవుతుంది బేస్ లో. దేంటి ఫిలమెంట్, ఫిలమెంట్ ఎక్కడ ఫిక్స్
ఫిక్స్ అవుతుంది? యాంథర్. ఇది యాంథర్ కదా, యాంథర్ కి బేస్ పార్ట్ లో ఫిక్స్ అయితే దాన్ని బేసి ఫిక్స్డ్ అంటారు. నెక్స్ట్ ఇంట్రోస్. ఇంట్రోస్ అంటే ఏంటి? టువర్డ్. ఇంట్రోస్ అంటే యాంథర్స్ టువర్డ్ ద సెంటర్ ఆఫ్ ద ఫ్లవర్. తెలుగులో అంతర్ముఖం. అంటే యాంథర్ ఇలా ఉంటుంది అనమాట, సెంటర్ కి ముందుకి ఉంటుంది. ఇంట్రోస్ అంటారు. నెక్స్ట్ గైనీషియం, అండకోశం. అండకోశం. ట్రైకార్పెల్లరీ. చూడండి ఇక్కడ 3 కార్పెల్స్. 3 కార్పెల్స్ ఉంటాయి అనమాట. కార్పెల్స్ అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఇక్కడ ఈచ్ కార్పెల్ కంటైన్ 3 పార్ట్స్. ఇదొక కార్పెల్, ఇదొక కార్పెల్. ఈ 3 కార్పెల్స్ ఉంటాయి. ఇందులో 3 కార్పెల్స్ ఉంటాయి. 3 కార్పెల్స్ కూడా ఏంటంటే ఫ్యూజ్ అయిపోతాయి, ఇవన్నీ కలిసిపోతాయి. కలిసిపోయినప్పుడు మనకి ఎలా ఉంటుంది, దాన్ని ఏమంటారంటే ట్రై కార్పెల్లరీ. చూడండి 3 కార్పెల్స్, ఇదొక 3 కార్పెల్స్ కలిసిపోయి మనకి ఎలా సిన్ కార్పస్. సిన్ అంటే ఫ్యూజ్ అయిపోవడం అన్నమాట. ట్రై కార్పెల్లరీ అంటే ఏంటంటే త్రిఫలదళయుత. త్రిఫలదళయుత. సిన్ కార్పస్ సంయుక్తం. కలిసిపోతాయంట, కలిసిపోతాయన్నమాట. వావరీ ఏంటి? సుపీరియర్. హైపోగైనస్ ఫ్లవర్ లో మనకి వావరీ ఎలా ఉంటది? సుపీరియర్, ఊర్ధ్వంగా ఉంటది. ఊర్ధ్వం. నెక్స్ట్ ట్రైలాక్యులర్. చూడండి లాక్యూల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదొక లాక్యూల్, 2, 3 లాక్యూల్స్ ఉన్నాయి. ట్రైలాక్యులర్. ప్లాసెంటేషన్ చూడండి, యాక్సిల్ ప్లాసెంటేషన్. చూడండి యాక్సిల్ ప్లాసెంటేషన్ అంటే మధ్య భాగం నుంచి మనకి ఓవ్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఓకే. నెక్స్ట్ యాక్సిల్ ప్లాసెంటేషన్ అంటే తెలుగులో అక్షీయ అండన్యాసం. అక్షీయ అండన్యాసం. నెక్స్ట్ స్టైల్ టెర్మినల్. స్టైల్ అనేది ఏంటంటే కేలాగ్రం. కేలాగ్రం శిఖరాస్తం. తెలుగులో శిఖరాస్తం అంటే ఇలా ఉంటుంది అనమాట. స్టిగ్మా ట్రైఫిడ్. స్టిగ్మా ట్రైఫిడ్ అంటే స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉండే స్ట్రక్చర్, దాన్ని ట్రైఫిడ్ అంటారు. క్యాపిటేట్. క్యాపిటేట్ అంటే ఇది. స్టిగ్మా ఇలా ఉంటుంది, పిన్నిలా. ఇది క్యాపిటేట్. ఫ్లోరల్ డయాగ్రామ్ చూసారు కదా, టెపల్స్ అనేవి 3+3 అరేంజ్మెంట్ లో ఉన్నాయి. అలాగే స్టామిన్స్ కూడా 3+3 2 వారల్స్ లో ఉన్నాయి. అలాగే బ్రాక్టియేట్ కింద ఉన్నది బ్రాక్ట్స్ ఉంటాయి, ఈ విధంగా చూపిస్తారు అనమాట. నెక్స్ట్ గైనీషియం మధ్యన మనకి 4 పార్ట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ మనకి ఏంటంటే కేలిక్స్, కొరెల్లా, యానిషియం, గైనీషియం. కాకపోతే మనకి ఈ ప్లాంట్ లో వచ్చేసి కేలిక్స్, కొరెల్లా రెండు కూడా ఫ్యూజ్ అయిపోతాయి కాబట్టి దాన్ని ఏమంటామంటే టెపల్స్ అంటాం అనమాట. యానిషియం, తర్వాత ఫైనల్ గా గైనీషియం. గైనీషియం ట్రైకార్పెల్లరీ. ఇంకా 3 లాక్యూల్స్, 3 లాక్యూల్స్ ఉంటాయి. 3 ట్రైకార్పెల్లరీ అంటే ఏంటంటే త్రిఫలదళయుతం తెలుగులో. తర్వాత 3 బిలయుతం. ప్రతి బిలంలో 2 ఓవ్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. చూడండి మనం ఫ్లోరల్ ఫార్ములా చూద్దాం. బిఆర్ బ్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి బిఆర్ చూపించాం. ఈబిఆర్ఎల్ బ్రాక్టియోల్స్ లేవు కాబట్టి ఈబిఆర్ఎల్. ఇది ఏంటంటే యాక్టినోమార్ఫిక్. ఫ్లవర్ ని ఏ ప్లేన్ లో కట్ చేసినా ఈక్వల్ పార్ట్స్ అవుతే ఈ సింబల్ తో యాక్టినోమార్ఫిక్ అంటే సౌష్ఠవయుతం. నెక్స్ట్ బైసెక్షువల్ ఫ్లవర్ కదా, బైసెక్షువల్ ని ఈ సింబల్ తో చూపిస్తారు. మీకు ఆల్రెడీ నేను సింబల్స్ అన్ని చెప్పాను, డిస్క్రిప్షన్ ఆఫ్ ప్లాంట్ లో చెప్పాను. ఇవన్నీ కూడా మీరు బాగా నేర్చుకోవాలి. ఈ సింబల్ తో బైసెక్షువల్.
నెక్స్ట్ పి అంటే టెపల్స్, టెపల్స్ ని పి తో చూపిస్తారు. పెరియంత్, పెరియంత్ టెపల్స్ పెరియంత్ అనమాట. కేలిక్స్ కొరెలా రెండు ఫ్యూజ్ అయిపోతే పెరియంత్ అంటారు. మరి ఇక్కడ ఏంటంటే రెండు ఫ్యూజ్ అయిపోయినాయి టెపల్స్ అంటాం. పెరియంత్ 3+3 అవుటర్ వాల్ ఇన్నర్ వాల్. నెక్స్ట్ యాండీషియం కూడా 3+3. ఇగో ఈ 3 అవుట్ సైడ్ 3 ఇన్సైడ్ 3. నెక్స్ట్ ఇది ఏంటంటే నేను చూపిస్తుంది ఇది సింబల్ అంటే స్టామిన్స్ పెరియంత్ అటాచ్ అయ్యాయని చెప్పడానికి. నెక్స్ట్ గైనీషియం, గైనీషియం చూడండి కిందకి ఉంది కదా గీత, ఇలా ఉంటే దాన్ని సుపీరియర్ అంటారు. పైకి ఉంటే జీకి ఇలా పైన పెట్టామనుకో ఇన్ఫీరియర్, కింద పెట్టామనుకో సుపీరియర్. ఇది ఇన్ఫీరియర్, ఇది సుపీరియర్. ఇది ఏంటంటే నిమ్నం తెలుగులో, ఇది ఊర్ధ్వం. ఇవన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ సుపీరియర్ ఓవరీ కాబట్టి కిందకి ఎత్తి పెట్టాం. నెక్స్ట్ త్రీ కార్పెల్స్ ఉన్నాయి కాబట్టి 3. అలాగే ఈ బ్రాకెట్ ఏంటంటే అవి ఏంటి సిన్ కార్పస్ ఫ్యూజ్ అయిపోయినాయి కాబట్టి బ్రాకెట్ లో చూపిస్తాను అనమాట. మనకి ఈ ఫ్లోరల్ డయాగ్రాము ఫ్లోరల్ ఫార్మ్ లో వస్తే ఈ మొత్తం మ్యాటర్ రాసవచ్చు ఈజీగా. అంటే పెరియంత్ అలాగే స్టెమిన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ రెండు నేర్చుకుంటే ఈ మ్యాటర్ రాయొచ్చు అనమాట. నెక్స్ట్ దీంట్లో పాలినేషన్. నెక్స్ట్ పాలినేషన్ అనేది ఎలా జరుగుతుందంటే ఎంటమోఫిలస్ కీటక పరాగ సంపర్కం జరుగుతుంది. పరాగ సంపర్కం అనేది కీటకాల ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో ఫ్రూట్ అనేది క్యాప్స్యూల్, ఫ్రూట్ ఫలము క్యాప్స్యూల్, గుళిక. గుళిక ఇలా ఉంటది కదా. ఓకే, నెక్స్ట్ ఫ్రూట్ అయింది. నెక్స్ట్ సీడ్స్, విత్తనాలు అనేవి ఏంటంటే ఎండోస్పెర్మిక్. ఎండోస్పెర్మిక్ అంటే తెలుసు కదా. ఎండోస్పెర్మ్ అనేది అంకురచితయుతంగా ఉంటాయి విత్తనాలు అనేవి. అంకురచితం అంటే ఏంటంటే ఆ అంకురచితం ఈజ్ ఏ స్టోరేజ్ ఆర్గాన్. అందులో ఏంటంటే విత్తనంలో మనం విత్తనం ఓపెన్ చేసి చూస్తే అది మనకి వైట్ కలర్ లో కనిపిస్తుంది కదా, అది అంకురచితం అంట. అది మనం ఓపెన్ చేస్తే అది ఆయిలీగా ఉంటది అనమాట. అదేంటంటే ఫుడ్ స్టోరేజ్ ఆర్గన్ అనమాట. నెక్స్ట్ సీడ్ నుంచి జెర్మినేషన్ జరుగుతుంది కదా, ఆ జెర్మినేషన్ అప్పుడు అంకురచితం అనేది ఆ సీడ్లింగ్స్ ఆ ఫుడ్ ని వినియోగించుకుని గ్రోత్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది నెక్స్ట్ ఎకనామిక్ ఇంపార్టెన్స్. ఈ ప్లాంట్ కి ఏమైనా ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉందంటే ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉంది. ఈ ఈ ఫ్యామిలీకి చెందిన మొక్కల్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ కింద యూజ్ చేస్తున్నారు. అంటే అలంకరణకు సంబంధించిన మొక్కలుగా ఉపయోగిస్తున్నారు. లిల్లీ ఫ్లవర్ ని అలంకరణకు ఉపయోగిస్తారు కదా, లిల్లీ ఫ్లవర్స్. అలాగే ఇంకా ఏంటంటే వీటి నుంచి మెడిసినల్ ప్లాంట్స్ కూడా వస్తుంది అనమాట ఈ ఫ్యామిలీ నుంచి. గ్లోరియోసా ఉంది కదా, గ్లోరియోసా, స్మైలాక్స్ ఇవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్. నెక్స్ట్ ఇంకేంటంటే వెజిటేబుల్స్ కింద కూడా ఉన్నాయి మనకి. ఆలియం సీప ఉల్లిపాయ లేనిదే మనకి కూర ఉండదు కాబట్టి అది వెజిటేబుల్ కింద ఉపయోగపడుతుంది. ఇంకా స్పైసెస్, వెల్లుల్లి స్పైసెస్ కింద. వెల్లుల్లి కూడా లిలియేసి ఫ్యామిలీకి చెందిన మొక్క అన్నమాట. ఇది ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ లిలియేసి ఫ్యామిలీ, లిలియేసి కుటుంబం యొక్క ఆర్థిక ప్రాముఖ్యత. ఇదేంటంటే ఇక్కడితో 8th చాప్టర్ టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పెర్మ్స్ కంప్లీటెడ్.